ఓం 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 సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినాభదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తత్వవిధానంద గురుపాదాంబుజన్మణి సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఆత్మస్వరూప బంధుగణాః, మనం గడిచిన క్లాస్లో శమాది షట్ సంపత్తిలో చూస్తూ ఉన్నాము. అనుబంధ చతుష్టయంలో మొదటిదైన అధికారిత్వంలో ఉన్నాము. అధికారిత్వంలో సాధన చతుష్టయ సంపన్న అధికారి ఎవరు అంటే దాన్ని చూస్తూ ఉన్నాము. మొదటిది వివేకము, రెండవది వైరాగ్యము, మూడవది శమాది షట్క సంపత్తి. శమాది షట్క సంపత్తిలో శమ ధమ అయినది. ఇప్పుడు ఉపరమ లేదా ఉపరతి. ఆచార్యుల వారు ఇక్కడ ఉపరమ కహ అంటే స్వధర్మానుష్ఠానమేవా అంటున్నారు. అంటే ఉపరతి అంటే ఏమిటి అంటే స్వధర్మానుష్ఠానము. ఇక్కడ స్వధర్మానుష్ఠానము అంటే ఏమిటండి అంటే ఎవరి ధర్మము వారు ఆచరించుట. ఉదాహరణకి మనం లౌకికంగా చూస్తే స్కూల్ పిల్లాడు ఉన్నాడు అనుకోండి. స్టూడెంట్ యొక్క లక్షణము ఏమిటి అని అంటే స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకోవటం విద్యార్థి యొక్క ధర్మం. అలా లాయర్ యొక్క ధర్మము ఏమిటి అంటే కోర్టుకి వెళ్ళడం, అవి చూసుకోవడం. అలాగా ఒక గృహిణి యొక్క ధర్మము ఏమిటి అంటే అమ్మగారు చక్కగా భోజనం ఉండి గృహంలో ఉండే వాళ్ళంతా కుటుంబ సభ్యులందరికీ కూడా చక్కగా వారికి భోజనం ఉండి వారిని చక్కగా చూసుకోవడం గృహిణి యొక్క ధర్మము. ఇది లౌకిక విషయాల్లో మనం చూస్తున్నాం. అయితే శాస్త్రపరంగా స్వధర్మము అంటే ఏమిటి, శాస్త్ర దృష్ట్యా స్వధర్మం అంటే ఏమిటి అని అంటే మనం శాస్త్రాన్ని అభ్యసిస్తున్నాం కాబట్టి ఇక్కడ ధర్మము స్వధర్మము ఏమిటి అంటే మనం విద్యార్థులం, మనం అందరం కూడా విద్యార్థులం. మన ధర్మము ఏమిటి అంటే విద్యని అభ్యసించడమే మన ధర్మం. విద్యను అభ్యసించాలి అంటే విద్యార్థి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు విద్యను మనము ఈ చదువుతున్నటువంటి గ్రంథాలు ఏవైతే శాస్త్రంలో ఉన్నటువంటి గీతా మొదలైన గ్రంథాలు, గీతా ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ కూడా మనం అభ్యసిస్తూ వాటిలో ఉన్నటువంటి తత్వము ఏదైతే ఉన్నదో అది మన జీవితంలోకి తెచ్చుకోవడం. దాన్ని మనము వేదో నిత్యమదీయతాం ప్రతిదినం అని చెప్పారు ఆచార్యులు వారు ఉపదేశ పంచకంలో. ప్రతిరోజు మనం అధ్యయనం చేయడమే మన ధర్మం. కాబట్టి ఇక్కడ స్వధర్మం అనుష్ఠానమేవ ఉపరమ అంటున్నారు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి అంటే మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క మన తత్వాన్ని బోధించే శాస్త్రాన్ని చదవటం.
వేదో నిత్యమధీయతాం. మనం ఇక్కడ విద్యార్థులుగా ఉన్నాం కాబట్టి, మనం శాస్త్రాన్ని ప్రతిరోజు చదవాలి. ఇంకా ఉపరమ అంటే, ఇది ఆచార్యుల వారు ప్రకరణ గ్రంథం ఒకానొక ప్రకరణ గ్రంథంలో చెప్పారు. అయితే వివేక చూడామణిలో ఆచార్యుల వారు ఉపరమ అంటే ఏం చెప్తున్నారు అంటే, బాహ్యానావలంబనం వృత్తి వృత్తిరేష ఉపరమో ఉత్తమ అన్నారు. అంటే బాహ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మనం శమము అంటే మనోనిగ్రహము, దమము అంటే ఇంద్రియ నిగ్రహము అని చూసాం. మనస్సు, ఇంద్రియాలు నిగ్రహంగా ఉంటే సరిపోదు. కాబట్టి ఒక్కోసారి మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే బాహ్య విషయాలు. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడైనా ఒక షాపింగ్ మాల్‌లో నడుస్తూ వెళ్తూ ఉన్నామనుకోండి. అక్కడ ఒక పికాసో మంచి పెయింటింగ్ కనపడిందనుకోండి. ఆ పికాసో ఏం చేస్తుంది? మనల్ని మన చూపుని ఆ పికాసో దాని వైపు మరలించుకుంటుంది. మనం నడుస్తూ పోతున్నప్పటికీ ఒక మంచి పెయింటింగ్ అద్భుతంగా ఆ పికాసో కనపడడం వల్ల మన చూపు ఏమవుతుంది? బయటికి వెళ్ళి ఆ విషయాలేవైతే ఉన్నాయో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఆచార్యులు వారు ఏం చెప్తున్నాడంటే, ఆ బాహ్యావలంబనం ఏదైతే ఉందో, బయట విషయాలు మనల్ని ఆకర్షింపచేస్తున్నాయో, దానిని కూడా మనము మన చేత్ మన నిగ్రహంలో ఉంచుకోవాలి. అంటే బాహ్య విషయాల పైకి మనం వెళ్ళకుండా ఉండాలి. దాన్నే ఉపరమ అంటున్నారు ఆచార్యులు వారు. మరి బాహ్య విషయాల వైపు వెళ్ళకుండా ఉండాలి అంటే, మన మనస్సు కూడా బాహ్య విషయాల గురించి ఆలోచించడం మానేయాలి. ఎప్పుడైతే మనము బాహ్య విషయాల గురించి ఆలోచించడం మానేస్తామో, అప్పుడు బాహ్య విషయాలు మనకి బంధించవు. మనం ఎప్పుడైనా బాహ్య విషయాలపై ఎంతసేపు మన మనసు బాహ్య విషయాల పట్ల, బాహ్య విషయాల్లో ఉంది అనుకోండి. బాహ్య విషయాల పట్లనే మన మనసు వెళ్తూ ఉంది అంటే, మనము ఆ సంసారంలో గడుస్తూ ఆ బాహ్య విషయాల వైపే వెళుతూ ఉంటాం. అలా కాకుండా మన మనస్సును, మన ఇంద్రియాలను రెండిటిని కూడా బాహ్య విషయాల పైన వెళ్ళకుండా, ఆ విషయం చూస్తున్నప్పటికీ సాక్షి భావనతో, సాక్షిగా గమనిస్తూ, ఈ విషయం నన్ను బంధిస్తుందా? బంధించదా? అనే వివేక జ్ఞానం మనం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మనము వివేక జ్ఞానముతో ఈ విషయం నన్ను బంధిస్తుంది అని తెలుసుకుంటామో, ఆ విషయాన్ని మనము ఆ వివేకంతో పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా ఆ వివేక జ్ఞానం లేకుండా మనము ఆ బాహ్య విషయాలను పట్టుకొని, ఆ బాహ్య విషయాలతోనే ఉన్నామనుకుంటే, అవి ఏం చేస్తాయంటే మనల్ని నేను, నాది అనే భావనలో బంధిస్తూ ఉంటాయి. నేను, నాది అనేది మూల అజ్ఞానం. అజ్ఞానానికి కారణమైనటువంటిది నేను, నాది. ఎప్పుడైతే మనము ఈ భావన బాహ్య విషయాల పట్ల నేను, నాది అనే భావన తొలగించి, సాక్షి భావంతో ఈ వస్తువు, ఆ వస్తువు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే ఉపయోగించుకొని, ఆ వస్తువు యొక్క పట్ల ఆసక్తి లేకుండా, ఆసక్తి ఉంటే ఏమవుతుంది అంటే, దాన్ని పట్టుకొని కూర్చుంటాం. దానివల్ల మనకి ఇంకా ఆ ఆసక్తి పెరిగి సంసార విషయాల్లో, సంసారంలో మునిగి నేను, నాది అనే భావంతో ఉంటామే కానీ, స్వరూప జ్ఞానం ఏదైతే ఉందో, ఆ పరమాత్మ యొక్క స్వరూపము, నేను ఆ ఆత్మస్వరూప నిష్ఠుడను అన్న జ్ఞానము ఈ అజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది. ఇది ఎలాగంటే, ఒక చీకటి రూమ్‌లో మంచి ప్రకాశవంతమైన లైట్ ఉందే కానీ, ఆ లైట్ మీద నల్లటి వస్త్రం కప్పబడింది. మరి ఆ చీకటి రూమ్‌లో వెలుగు రావాలి అంటే ఏం చేయాలి అంటే, ఆ లైట్ మీద కప్పబడి ఉన్నటువంటి నల్లని వస్త్రాన్ని తీసేస్తే సరిపోతుంది.
ఆల్రెడీ ప్రకాశం ఆ రూమ్‌లోనే ఉంది. అదే విధంగా మనము నేను ఆత్మస్వరూపుడని అని తెలుసుకోలేకపోతున్నాం ఎందుకు అనంటే, ఏవేవైతే ఈ బాహ్య విషయాలు, ఈ దేహేంద్రియాదులు ఇవన్నీ కూడా ఆ స్వరూప జ్ఞానాన్ని కప్పబడి ఉన్నాయి. వీటిని మనం తొలగిస్తే ఆ పరమాత్మ నేను అన్న భావన సుస్పష్టంగా మనకర్థమవుతుంది. అయితే వీటిని తొలగించే ప్రయత్నంలోనే మనకు ఆచార్యుల వారు ఇవన్నీ చెప్తున్నారు. మెయిన్‌గా మనకు కావాల్సినటువంటి శమధమాదులన్నీ కూడా ఉపరతి అంటే కేవలం ఇప్పుడు శమము, దమము ఉంటే సరిపోదు. ఉపరతి కూడా కావాలి. ఎందుకంటే శమము అంటే మనస్సు నిగ్రహంలో ఉంటుంది. ఇంద్రియాలు నిగ్రహంగా ఉంటాయి. కానీ ఒకప్పుడు ఏమైతుందంటే మన ఇంద్రియాలు బాహ్య విషయాలను చూసినప్పుడు, ఆ బాహ్య విషయాలు మన ఇంద్రియాలను పట్టేసుకుంటాయి. మీరు చూడాలని చూడరు. మీరు సపోజ్ యూట్యూబ్‌లో ఏదో మంచి క్లాసెస్ పెట్టుకొని వింటున్నారనుకోండి. మధ్యలో ఒక యాడ్ ఒస్తుంది. అదే యాడ్ పదే పదే యూట్యూబ్‌లో ఆ యాడ్ రావడం వల్ల ఏమవుతుందంటే, మన ఇంద్రియాలు ఆ యాడ్‌ని చూస్తూ ఆ బాహ్య విషయం ఏదైతే ఉందో అది నాకు కావాలి అన్న భ్రాంతిలో ఇంద్రియాలుంటాయి. మనస్సు కూడా అదే చెప్తూ ఉంటుంది. ఇంద్రియం ఎక్కువ సార్లు చూస్తూ ఉన్నది గదా! ఎప్పుడైతే ఇంద్రియం ఎక్కువ సార్లు చూస్తూ ఉన్నదో, ఆ మనస్సు దాన్ని పట్టుకొని ఈ ఇంద్రియానికి కావాల్సినటువంటి ఏదే భోగమైతే ఉన్నదో, ఆ భోగాన్ని అనుభవించే ప్రయత్నం వైపు మనస్సు తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఆ మనస్సుకు, ఇంద్రియాలకి సాక్షి భావనతో ఉండి, ఈ ఇంద్రియాలు ఇలా చేస్తున్నటువంటి ఇదంతా ఒక ప్లే. వీటికి మనం భిన్నంగా ఉండి, సాక్షి భావనతో మనం ఎప్పుడైతే దర్శించగలుగుతామో, అప్పుడు ఆ ఉపరతితో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ ఇంద్రియము మనల్ని బాధించదు, బద్దించదు. అలా కాకుండా మనం ఇంద్రియ వ్యవహారంలో పడి, ఇంద్రియాలతో మమేకమయ్యి, జగత్తులో కనబడుతున్నటువంటి విషయ భోగాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు వీటిలో పడి కొట్టుకుంటూ ఉంటే, మన వ్యవహారం అంతా కూడా వాటిలోనే ఉంటుంది. కన్నులకి రూపం కావాలి, చెవులకి మంచి శబ్దం కావాలి, ఘ్రాణేంద్రమునకు మంచి సువాసన కావాలి, రసనేంద్రమునకు మంచి రుచికరమైన ఆహారం కావాలి. ఇలాగా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయములు కావాలి. ఈ బాహ్యమైన విషయాల పట్ల మనము బాహ్యమైన విషయాలతో వ్యవహరించుతున్నప్పటికీ, వాటి పట్ల మనం ఎప్పుడైతే వైరాగ్యాన్ని పెంచుకొని మనం ఉంటామో, వాటితో మమేక్యం కాకుండా వాటి పట్ల సాక్షి భావనతో ఎప్పుడైతే ఉంటామో, అప్పుడే మనకి ఉపరతి ఉన్నట్టు. లేకపోతే ఉపరతి లేదు. ఆచార్యుల వారు స్పష్టంగా చెప్తున్నారిక్కడ. ఉపరతి అంటే బాహ్యానావలంబనం అని చెప్తున్నారు. బాహ్య విషయాల పట్ల కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇది ఉంటే సంతోషంగా ఉంటాను అనేది ఏదైతే ఉన్నదో ఆ భావన లేకుండా ఉంటాం. సో, అది శమ, దమ, ఉపరతి. అయితే నాలుగవది తితిక్ష. తితిక్షకి నార్మల్‌గా చిన్న ప్రకరణ గ్రంథాల్లో ఆచార్యులు ఏమంటున్నారంటే, శీతోష్ణ సుఖ దుఃఖాది వీటి పట్ల తితిక్షతో ఉండాలి. అయితే వివేక చూడమనిలో ఆచార్యులు వారు ఏమన్నారంటే, సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం స తితిక్ష నిబధ్యతే.
నిగద్యతే. సతితిక్ష నిగద్యతే. సహనం సర్వ దుఃఖానాం. మనము అన్ని దుఃఖాలలో ఏ దుఃఖం వచ్చినప్పటికీ అది చిన్న దుఃఖమైనా కావచ్చు, పెద్ద దుఃఖమైనా కావచ్చు. ప్రతి దుఃఖం వచ్చినప్పుడు కూడా మనము సహనంతో ఉండాలి. ఓర్పుతో ఉండాలి. సుఖం వచ్చినప్పుడు ఎగిరి గెంతులేసి, దుఃఖం వచ్చినప్పుడు మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటే మనకు తితిక్ష లేదు అని అర్థం. ఆ సుఖ దుఃఖాల్లో కలిసిపోతున్నాం. అలా కాకుండా సహనం సర్వ దుఃఖానం. చింతా విలాపరహితం. చింత ఎందుకండి? దేని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి? ఏమైనా మనం ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే, మనం ఆలోచించినట్లు ఎలాగో ఈ జగత్తులో ఏమీ జరగదు. మనం ఎన్నో ఆలోచించి ఉంటాం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. అవన్నీ జరిగాయా అంటే మనం ఆలోచించడానికి అన్నీ కూడా వ్యతిరేకంగానే జరిగి ఉంటాయి. మనం ఆలోచించినట్లు ఏవీ జరగవు. కాబట్టి వాటి పట్ల మనము విషయాల పట్ల చింత ఎందుకు పెట్టుకోవాలి? ఆ చింతను తీసేయమంటున్నారు. అలాగే శీతోష్ణ సుఖదుఃఖేషు సమసంగ వివర్జితః అని గీతలో మనం చదవబోతున్నాం. ఇంకా తితిక్ష గురించి 2వ అధ్యాయంలో భగవానులు చెప్తారు. తితిక్షలో ఎలా ఉండాలి అంటే హ్మ్. 2:14 శ్లోకం అనుకుంటాను. ఒకసారి చూద్దాం అది కూడా ఒకసారి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాం తితిక్షస్వ భారత. శీతోష్ణ సుఖదుఃఖః. శీతము అంటే శీతము, ఉష్ణము, వేడి, చలి ఈ 2 కూడా ద్వంద్వాలు ఏవైతే ఉన్నాయో శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము ఇవన్నీ కూడా వీటి పట్ల మనం ఎలా ఉండాలంటే తితిక్షతో ఉండాలి. సుఖము వచ్చినప్పుడు సుఖముతో మమేక్యమయ్యి అంతా నాకు ఆనందమే కలుగుతుంది కదా! ఈ సుఖంలోనే ఉన్నాను కదా! ఈ సుఖం నాకు ఆనందాన్ని కలిగిస్తుంది అనే భావనతో దానితో మమేక్యమయ్యి దాంట్లోనే ఉంటూ ఇప్పుడు ఆనందంగా ఉంది. అంటే ఆ ఆనందము మనకి ఎప్పుడూ ఉంటుందా? అంటే ఆ ఆనందం మనకి ఎప్పుడూ అన్ని సమయాలలో ఉండదు. మరి సుఖము పోయినది, దుఃఖము వచ్చినది. అయితే దుఃఖము కూడా అన్ని సమయాలలో ఉన్నదా? అనంటే దుఃఖము కూడా మనకు అన్ని సమయాల్లో లేదు. దుఃఖం వస్తుంది, పోతుంది. ఆగమాపాయినో అనిత్యాః అంటున్నారు ఇక్కడ భగవానులు. ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి శాశ్వతమైనది ఏది అని అంటే శాశ్వతమైన తత్వము సుఖదుఃఖాలకి అతీతమైనటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది సుఖదుఃఖాలకి అతీతమైనది. అలాగే శీతోష్ణ సుఖదుఃఖేషు అని అంటున్నారు ఇక్కడ ఆచార్యుల వారు. మనకి ఈ తితిక్ష ఎందుకు కావాలి అంటే మన జీవితంలో శారీరకంగా కూడా మనం బలంగా ఉండాలి. కొంచెం చలిగా ఉన్నిందనుకోండి, ఆ చలిని తట్టుకోలేక అలా ఉన్నామనుకోండి, కొంచెం చలిని కూడా తట్టుకోవాలి. శరీరానికి కొంచెము తపస్సు అనేది కూడా అవసరం. కొంచెం చలికి పెట్టగానే 4 స్వెటర్‌లేసుకొని, రగ్గు కప్పుకొని అలా పడుకున్నామనుకోండి, శరీరం ఎలా అవుతుందంటే డల్‌గా తయారైపోతుంది.
అలాగే కొంచెం ఎండ పడతానే గొడుగు పెట్టుకొని వెళ్తూ ఉన్నామనుకోండి, శరీరం చాలా సెన్సిటివ్‌గా అయిపోతుంది. కాబట్టి శరీరం పట్ల కూడా మనకు కొంచెం వైరాగ్య భావన కలగాలి అంటే ఈ తితిక్ష మనము మన జీవితంలో అవలంబించుకోవాలి. ఈ తితిక్ష ఎందుకు కావాలంటే అండి, మన జీవితంలో ప్రతి విషయంలో కూడా అన్నీ అనుకుంటానే ఏవి అవ్వవు. అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అయ్యే పనులు ఏవి కావు. మన లౌకిక జీవితంలో మనం చూసుకుంటే ప్రతి దానికి కూడా కొంచెం పేషెన్స్, తితిక్ష అనేది అవసరం. మనం అనుకుంటూనే అన్నీ అవ్వాలి అంటే ఏవి అవ్వవు. కాబట్టి మనం ఈ తితిక్షను మనము పెంచుకోవాలి. చూడండి, నేను గీత చెప్తాను అని మొదలుపెట్టాను. ఇంకా గీత అనేది మనం గీతలో ఒకటో అధ్యాయంలో ఒకటో శ్లోకం కూడా మనం వెళ్ళట్లేదు. ఎందుకంటే మనం చాలా స్లోగా వెళ్తూ ఉన్నాం. ముందుకు గీతకు కావాల్సినటువంటి బేసిక్స్ అన్నీ చూస్తూ స్లోగా ముందుకెళ్తున్నాం. కాబట్టి మనం గీత చదవాలన్నా కూడా ఈ తితిక్ష అనేది చాలా అవసరం. తితిక్ష లేకుండా, సమాధి షట్క సంపత్తి లేకుండా మనం ఎన్ని గ్రంథాలు చదివినా కూడా అది వాచా వేదాంతమే అవుతుంది కానీ, వాస్తవానికి మన జీవితంలోకి, మన జీవన విధానంలోకి ఆ వేదాంతం అనేది అవలంబనం కాదు. అలా వేదాంతం కేవలం వాచా వేదాంతము అయితే మన జీవితంలో మార్పులు ఏమీ రాకుండా మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటూ, మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మనం ఊరికే నేను ఆత్మను, నేను పరమాత్మను అని వాక్కుల ద్వారా అలా చెప్తూ ఉన్నామనుకోండి. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? ఏమైనా లాభం ఉందా? అంటే దానివల్ల ఏ లాభము ఉండదు. ఇది ఎలాగంటే లౌకికంలో మనం అన్ని విద్యలు నేర్చుకున్నాము. ఎంఏలు, పీహెచ్‌డీలు ఎలా చేసుకున్నామో, అలాగే వేదాంతం కూడా నేర్చుకున్నాను అని ఒక కిరీటం, వేదాంత శిరోమణి అనే ఒక కిరీటం పెట్టుకున్నామనుకోండి. దానివల్ల వచ్చే లాభం ఏమీ ఉండదు. కాబట్టి మనకి ఈ బేసిక్స్ ఏమైతే ఉన్నాయో, శమము, దమము, ఉపరతి, తితిక్ష ఇవన్నీ కూడా మనకి కావాలి. కొంచెం సుఖదుఖాలకు, సుఖమొచ్చినప్పుడు గెంతులు వేసి, దుఃఖమొచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోడకుండా వాటికి మనం సాక్షిగా ఎలా ఉండాలి అనంటే, ఈ సుఖము వచ్చినది, సుఖము ఉన్నది, సుఖము వెళుతున్నది. ఈ 3 కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. దుఃఖము వచ్చినది, దుఃఖము ఉన్నది, దుఃఖం వెళుతున్నది. అయితే అవి వచ్చినప్పుడు నా మనస్సు ఎలా ఉన్నది? వాటితో మమేక్యమయ్యి అవియే సత్యము అని అనుకుంటున్నదా? లేక ఇవి వస్తూ పోతున్నాయి ఆగమాపాయినః అనిత్యః అని తెలుస్తున్నదా? ఇవి వస్తున్నాయి, సుఖం ఇప్పుడొచ్చింది, వెళ్తుంది. దుఃఖం వస్తుంది, వెళ్తుంది. పూజ్యశ్రీ స్వామి దయానంద సరస్వతి గారు ఓ మాట అనేవారు. పరమ గురులు వారు ఏమనేవారంటే, సుఖీ, దుఃఖీ, సుఖీ, దుఃఖీ అంటే ఈ సుఖం ఎలా ఉంది అంటే, సుఖము కొంచెమే ఉన్నది, దుఃఖము పొడువుగా ఉన్నది. అలాగా సుఖం అనేది చాలా అల్పంగా, లేశంగా కొద్ది సమయం మాత్రమే ఉన్నది. మిగతా సమయం అంతా కూడా దుఃఖమే జీవితంలో అనుభవానికి వస్తుంది కానీ, సుఖం అనేది మధ్య మధ్యలో ఎప్పుడైనా కొంచెమే అనుభవానికి వస్తుంది. ఈ విధంగా సుఖదుఖాలకి నేను సాక్షిగా ఉండగలనా? అనేది మనం చూసుకోవాలి. మరి సుఖదుఖాలకి సాక్షిగా ఉండాలి అంటే నేను ఏం చేయాలి? ఈ సుఖదుఖాలకి సాక్షిగా ఉండాలంటే మనం ఏమి చేయాలి అంటే చేయాల్సిన పని ఏం లేదు. ఉండడము మాత్రమే. కర్మలో అయితే చేయాల్సింది ఉంటుంది. ఇక్కడ జ్ఞానం గదా మనం చెప్పుకునేది. కాబట్టి జ్ఞానంలో చేసేది ఏమి ఉండదు. ఉండడం మాత్రమే ఉంటుంది. ఆ సుఖము వచ్చినప్పుడు ఆ సుఖముతో మనం మమేక్యం కాకుండా
సుఖానికి అంటే ఒక అడుగు వెనకలో ఉండి ఆ సుఖాన్ని మనము సాక్షిగా చూడాలి. అలాగే దుఃఖాన్ని కూడా చూడాలి. ఇది ఎలా అంటే మనం సినిమా స్టార్ట్ అయ్యే ముందు స్క్రీన్ ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. కానీ ప్రొజెక్టర్ ఆన్ చేసి దాని మీద సినిమా వేయగానే సినిమా సినిమాలో చాలా చిత్రాలు, నటీనటులు అందరూ వస్తారు. సినిమా అంతా నడుస్తుంది. డాన్స్ ఉంటుంది. అన్నీ ఉంటుంది. ఆ తెరకి ఏమైనా ఎఫెక్ట్ ఉందా? సినిమా వల్ల ఏమైనా ఆ తెరకు వెనకాల ఉండే స్క్రీన్‌కు తెల్లటి తెరకి ఏమైనా ఈ సినిమా అంతా పడుతుందా? అంటే ఈ సినిమాలో జరిగేదంతా కూడా ఆ తెరకి ఏమీ పట్టట్లేదు. కేవలం సినిమా కనపడుతుంది. ఆ తెర సాక్షిగా ఉన్నది. ఆ తెరాల ఆ తెరనే ఈ సినిమానంతటిని కూడా ప్రకాశింపచేస్తుంది. కానీ తెర ఎలా ఉంది అంటే, ఈ సినిమాలో ఏది దానికి పట్టకుండా అలా ఉన్నది. అదే విధంగా మన జీవితంలో మనకొచ్చే సుఖదుఖాల పట్ల, రాగద్వేషాల పట్ల ఇవన్నీ ద్వంద్వాలు. సుఖదుఖాలు, రాగద్వేషాలు, శీతోష్ణాలు ఈ ద్వంద్వాలన్నిటి పట్ల మనం ఎలా ఉన్నాం? మనం ఈ ద్వంద్వాల్లో మనం మమైక్యమయ్యి ఉంటే, మనల్ని ఎవరు బంధించరు. మన మనస్సే మనల్ని బంధిస్తుంది. అలా కాకుండా ఈ ద్వంద్వాలకు అతీతంగా ఏవైతే సుఖదుఖాలున్నాయో, రాగద్వేషాలున్నాయో, సుఖదుఖాలు ఎలా వస్తాయంటే రాగద్వేషాల నుంచి వస్తాయండి. ఇప్పుడు మనకు ఒక వ్యక్తి మీద, ఒక వస్తువు మీద రాగం ఉందనుకోండి. సపోజ్ ఈ బాటిల్ అంటే నాకు రాగం ఉంది అనుకోండి. నేను ఇలా దీన్ని పట్టుకొని ఇలాగే కూర్చుంటాను. ఇలా పట్టుకొని ఈ బాటిల్ పట్టుకొని ఇలా కూర్చుంటే ఆ రాగం ఆ రాగంతో అలా ఉన్నాననుకోండి. ఈ బాటిల్ నా నుంచి దూరమైనప్పుడు నాకు దుఃఖం అనుభవానికొస్తుంది. అదే ద్వేషం ఉందనుకోండి. ఈ బాటిల్ నాకు దగ్గరైనప్పుడు దుఃఖం అనుభవానికొస్తుంది. ఇది కేవలం వస్తువుల పట్ల ఇలా ఉంటే మనం చాలా ఈజీగా త్రోసిపుచ్చొచ్చు. ఇది బాటిల్లు, ఇవి ఇయర్ ఫోన్స్ ఇవి ఉన్నా లేకున్నా నేను సంతోషంగా ఉంటాను అని దీని పట్ల మనం త్రోసిపుచ్చడం చాలా సులువు. ఇదే విధంగా మన రిలేషన్స్‌లో తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కూడా ఈ రిలేషన్స్‌లో మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం? రాగద్వేషాలతో ఇంటరాక్ట్ అవుతున్నామా? ప్రేమతో ఇంటరాక్ట్ అవుతున్నామా? రాగద్వేషాలున్నాయనుకోండి. రాగద్వేషాలుంటే మనకు రాగము ఉందనుకోండి. మనం ఏమనుకుంటాము? నాకు రాగమే ఉంది కానీ ద్వేషం వేటి పట్ల లేదండి అని అనుకుంటాం. ఇప్పుడు రూపాయి కాయిన్ ఉందనుకోండి. బొమ్మ, గొలుసు 2 ఉంటాయి. నా దగ్గర బొమ్మ మాత్రమే ఉందండి. వెనకాల గొలుసు లేదు నా దగ్గర అంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే రాగద్వేషాలు, సుఖదుఖాలు ఎప్పుడు కూడా 2 కలిసి ఉంటాయి. రాగము ఉన్నప్పుడు మనం ఎలా వ్యవహరిస్తాము అంటే, మనకు చాలా మనం ఇప్పుడు సపోజ్ ఒక తండ్రి ఉన్నాడనుకోండి. తండ్రికి పిల్ల పిల్లల పట్ల రాగం ఉందనుకోండి. ఆ తండ్రి ఏం చేస్తాడంటే, పిల్లవాడు అడిగింది ప్రతి ఒక్కటి తెచ్చిస్తూ ఉంటాడు. కానీ, ఆ తండ్రికొక లోపల తన మైండ్‌లో ఒక దృష్టి ఉంటుంది. వీడు పెద్దయ్యి పెరిగి నన్ను ఎలా చూస్తాడు?
వీడు పలానాది అవ్వాలి, ఒక ఐఏఎస్ అవ్వాలి, ఒక ఐపీఎస్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, ఒక ఇంజినీర్ అవ్వాలి అనే కాంక్ష ఒక తండ్రికి ఉంటుంది. రాగము ఉంటే. అదే రాగము లేదు అనుకోండి. రాగము ప్లేస్‌లో ప్రేమ ఉందనుకోండి. ప్రేమ ఉన్నప్పుడు ఆ తండ్రి టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. కంప్లీట్ ఫ్రీడమ్. వాడికి ఏం కావాలో అన్నీ చూస్తాడు. అలాగే వాడిని వాడు అవ్వాలనుకుంటే అంత ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. మరి రాగానికి, ప్రేమకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి ఇక్కడ? అనంటే రాగం ఉన్నప్పుడు మనకది దూరమైతే వెంటనే ద్వేషం వస్తుంది. అదే ప్రేమ ఉన్నిందనుకోండి. ప్రేమ ఉంటే అది దూరంగా ఉన్నా, దగ్గరగా ఉన్నా కూడా మనం అదే ప్రేమ కలిగి ఉంటాం. ఇప్పుడు ఈ బాటిల్ మీద నాకు రాగము ఉందంటే ఇది నాతోనే ఉండాలి. ఎప్పటికి నా బాటిల్‌కి ఒక చిన్న క్రాక్ కూడా పట్టకూడదు అనే భావన నా మనసులో ఉంటుంది. మీలో ఎవరైనా వచ్చి ఈ బాటిల్‌ని కిందేసి దీనికి ఒక క్రాక్ ఏదైనా పడేలా చేశారనుకోండి. అప్పుడు నాకు ఏం అనుభవానికి వస్తుందంటే, మీ మీద వెంటనే ద్వేషం వస్తుంది. ఎందుకంటే ఈ బాటిల్ మీద నాకు రాగం ఉంది కదా! ఈ బాటిల్ మీద రాగం ఉన్నప్పుడు, మీరు వచ్చి ఈ బాటిల్‌ని తీసుకొని కిందేసి దీని మీద క్రాక్ వచ్చేలాగా చేసినప్పుడు, మీ మీద నాకు వెంటనే ఏం కలుగుతుంది అంటే ద్వేషం కలుగుతుంది. అదే ఈ బాటిల్ మీద నాకు ద్వేషము, రాగము 2 లేకుండా ప్రేమ ఉన్నిందనుకోండి. దీన్ని నేను యూజ్ చేసుకుంటాను. మీలో ఎవరికైనా అవసరమైతే కూడా ఈ బాటిల్‌ని ఇచ్చేస్తా. ఇది వస్తువులతో ఇలా ఉంటే, మన రిలేషన్స్‌లో కూడా, మనం వ్యవహరించే వ్యవహారంలో కూడా ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి జీవి పట్ల, కేవలం మనుషులే కాదు. ప్రతి జీవి పట్ల మనం ముందు చదవబోతున్నాం గీతలో. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి అని భగవానుడు గీతలో చెప్పబోతున్నారు. కాబట్టి ప్రతి జీవి పట్ల మనం ఏం కలిగి ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. రాగము లేదా ద్వేషం కలిగి ఉండకూడదు. రాగం కలిగి ఉంటే కేవలం నాకు రాగమే ఉంది, నాకు ద్వేషము లేదు అంటే అది తప్పు. ఎందుకంటే రాగద్వేషాలు ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. ఇక్కడ రాగానికి, ప్రేమకి ఉన్న డిఫరెంట్ ఏంటి అంటే చాలా చిన్న మైనర్ డిఫరెన్స్ అంతే. రాగం ఉంటే నేను నాదే అనే భావన ఉంటుంది. ప్రేమ ఉంటే ఆ భావన ఉండదు. ఇప్పుడు ఓ సర్కిల్ ఉందనుకోండి. నేను నాది అనే సర్కిల్ ఉంటే దానికి సెంటర్ ఉంటుంది. అదే ఆ సర్కిల్ తీసేసామనుకోండి. సెంటర్ ఉంటుందా? ఉండదు. ఈ రాగము అంటే నేను నాది అనే సర్కిల్స్. స్వామి రామతీర్థ గారు దీన్ని చాలా విస్తారంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇన్ వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్‌లో ఆయన ఏం చెప్పారు అంటే, ఫస్టు నేను అనే సెంటర్. దాని చుట్టూ నాది, నా వాళ్ళు, నా ఫ్యామిలీ అనే సెంటర్. సారీ సర్కిల్. ఆ నేను, నాది అనే సెంటర్‌కి, నేను అనే సెంటర్‌కి, నా వాళ్ళు, నా ఫ్యామిలీ అనే చిన్న సర్కిల్. అలాగే నా బంధువులు అనేది ఇంకొంచెం పెద్ద సర్కిల్. నా కమ్యూనిటీ వాళ్ళు అనేది ఇంకొంచెం పెద్ద సర్కిల్. హిందువులు అనేది ఇంకో సర్కిల్. ఇండియన్స్ ఇంకో సర్కిల్. ఏషియన్స్ ఇంకో సర్కిల్. ఇలాగా చిన్న సర్కిల్ నుంచి అలా పెద్ద పెద్ద సర్కిల్ యేసుకుంటూ
మనం జీవిస్తూ ఉంటాం. మరి ఈ సర్కిల్స్ అన్నీ ఎలా సృష్టించబడాయి అంటే, రాగద్వేషాల వల్లనే ఈ సర్కిల్స్ అనేవి సృష్టించాయి. రాగం వల్లనే. ఎప్పుడైతే రాగం ఉంటుందో అప్పుడే ఈ సర్కిల్స్ అన్నీ నేను చుట్టూ ఈ సర్కిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వన్స్ నేను అనేది తీసేసామనుకోండి, ఈ సర్కిల్స్ అన్నీ ఏమవుతాయి? ఈ సర్కిల్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా మిగలదు. నేను పలానా అని సూపర్ ఇంపోజ్ చేసుకోవడం వల్లనే ఈ సర్కిల్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఫస్ట్ నేను ఈ దేహము, నేను పురుషుడిని లేదా స్త్రీని, నేను పలానా వాడను, నేను పలానా వ్యక్తిని, నాకి పలానా, పలానా ఉన్నాయి అనే ఈ భావన వల్లనే ఇన్ని సర్కిల్స్ అన్నీ క్రియేట్ అవుతున్నాయి. వన్స్ ఇప్పుడు ఈ భావన నేనెప్పుడైతే త్రోసిపుచ్చుతానో, అప్పుడు ఈ సర్కిల్స్ అన్నీ కూడా వీటికి ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. కాబట్టి మనం మూలంలోకెళ్ళి చూస్తే, ఇక్కడ ఈ రాగద్వేషాలకు, సుఖదుఖాలకు కారణమయ్యి ఏమున్నది అంటే, నేను, నాది అనే అజ్ఞానం. అహం, మమ ఇది. దీనిని నేను మొదటిగా త్రోసిపుచ్చాను. అది సాధ్యమవుతుందా? నేను దీన్ని త్రోసిపుచ్చగలనా అంటే, ఆ ప్రయత్నంలోనే మనము భగవద్గీతను అభ్యసిస్తుంటాం. మనం ఈ భగవద్గీత అభ్యసిస్తున్నప్పుడు క్రమముగా ఆ భావన నేను, నాది అనే భావన చాలా న్యూట్రలైజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఈ భావనను తగ్గించుకోవడం ఎలా అని చూసుకుంటే, వస్తువుల పట్ల తగ్గించుకోవడం చాలా సులువు. ఈ వస్తువుని మనము సాక్షి భావంతో చూస్తాం. ఇది ఉన్నా లేకున్నా కూడా నేను జీవించగలను అనే భావనలో ఉండొచ్చు. కానీ వ్యక్తుల పట్ల మనం అలా వ్యవహరిస్తున్నామా? ఈ వ్యక్తి లేకపోతే నేను ఉండగలనా? ఈ వ్యక్తి అంటే రాగం లేకుండా ప్రేమతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఉన్నా లేకున్నా కూడా ఆ ప్రేమ భావనలో మనం ఉంటే మన జీవితం మనం ఉండగలం. అలా కాకుండా మనం రాగం అటాచ్‌మెంట్ పెట్టుకున్నామనుకోండి, ఆకర్షణ, ఆసక్తి, ఆసక్తి పెట్టుకొని కూర్చుంటే మనం ఈ సర్కిల్స్‌లో స్వామి రామతీర్థ గారు చెప్పినటువంటి ఈ సర్కిల్స్‌లో బంధించబడతాం. ఇవన్నీ కూడా ప్రిజన్. ఒక్కొక్క సర్కిల్ ఒక్కో ప్రిజన్. వీటి నుంచి మనం ఎలా బయటపడాలంటే మెల్లగా ఒక్కొక్క సర్కిల్‌ని మనం తుడిపేసుకుంటూ రావాలి. ముందు బయట ఉండే సర్కిల్ పెద్ద సర్కిల్ నుంచి అక్కర్లేదు. లోపల ఉన్నటువంటి సెంటర్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. నేను అంటే ఏమిటి? నేను దగ్గర నుంచి స్టార్ట్ అవుతే తర్వాత ఈ సర్కిల్స్ అన్నా కూడా ఈ సెంటర్ పాయింట్ అనేది మనం తీసేస్తే ఈ సర్కిల్స్ అన్నీ కూడా వాటంతట అవి తొలగిపోతాయి. మరి ఈ సెంటర్ పాయింట్‌ని మనం తీయడం ఎలాగా? ఈ నేను ఏమిటి? అంటే మనము నేను మీద ఎన్ని ఆరోపించాం ఇప్పటికి? నేను పలానా వ్యక్తిని, నేను పలానా మనిషిని, నేను పలానా స్త్రీని లేదా పురుషుడిని, నేను పలానా కులానికి చెందినవాడిని, నేను పలానా గోత్రానికి చెందినవాడిని, నేను ఇండియన్‌ని, నేను హిందువుని, నేను ఏషియన్‌ని, నేను బ్రౌన్‌ని, బ్లాక్స్, వైట్, బ్రౌన్స్ ఉంటారు కదా! అలా బ్రౌన్‌ని, మనందరం బ్రౌన్స్.
అలాగే ఇంత భావజాలం మనము దానికి చుట్టూ నేను చుట్టూ ఇదంతా కల్పితమయ్యి కలిపి పెడుతూ ఉన్నాం. ఇవి త్రోసిపుచ్చడం కష్టమా అంటే, అంత కష్టమేమి కాదు అని మన గురుగారు చెప్తూ ఉంటారు. వాటికి మనం ఎప్పుడైతే సాక్షి భావనతో మనం వాటిని చూడగలుగుతామో, అప్పుడు ఈ సెంటర్ అనేది చెడిపోతుంది. అంతవరకు కూడా ఈ రాగద్వేషాలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వన్స్ మనము ఆ నేను అనేది దాన్ని మనము ఫోకస్డ్‌గా పెట్టుకొని, ఈ నేను మీద నేను ఏమేమి ఆరోపిస్తున్నాను? ఇవి నిజంగా ఆరోపించదగినవే ఆరోపిస్తున్నానా? అనవసరమైనటి కూడా నేను మీద ఆరోపిస్తున్నాను. వాస్తవానికి చూస్తే మనకి ఇవన్నీ కూడా ఆరోపించబడే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవసరం లేదు. ఏది ఆరోపించినా కూడా సంసారమే కానీ ఫ్రీడమ్ అంటే మనకి ఎక్స్‌పీరియన్స్ రాదు. మనం ఉదయాన్నే లేవగానే మనకొచ్చే మొదటి థాట్ ఏంటి? అంటే శుద్ధమైన నేను మన ఎరుకలోకొస్తుంది ఉదయం లేవగానే. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము? ఆ నేను మీద నేను ఫలానా అనేది ఆరోపిస్తున్నాం. నేను పుత్రుడిని, నేను తండ్రిని, నేను భార్యను, నేను భర్తను, నేను ఆఫీసర్‌ను, నేను స్టూడెంట్‌ను, నేను ఎంప్లాయిని. ఇవన్నీ కూడా మనం ఆరోపించుకొని ఒక వస్త్రం వేసుకొని బయటికొస్తున్నాం. నిద్ర లేవగానే శుద్ధమైన ఎరుక అనే చైతన్యానికి ఇవన్నీ ఆరోపించి మనం వ్యవహరిస్తూ ఉన్నాం. మరి ఈ ఆరోపణ లేకుండా వ్యవహారం జరుగుతుందా అని మీరు అడగొచ్చు. ప్రతిసారి మీరు ఆ ఆరోపణ యేసుకొనే వ్యవహారం చేయాల్సిన పని లేదు. కొన్ని వ్యవహారాలు మీరు సపోజ్ ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళాలనుకోండి. ఆఫీస్‌లో ఎంప్లాయీ అనే ఆరోపణ అవసరమేమో, అవసరం ఉండొచ్చు. కానీ అదే ఆరోపణ ఇంటి దగ్గర మిగతా చోట్ల బయటికెళ్ళిన మార్కెట్‌లో ఆ ఆరోపణ అనేది అవసరం లేదు. నేను ఆఫీసర్‌ను, నేను ఐఏఎస్‌ను, నేను ఎస్పీని అనే ఆరోపణ అంతా కూడా అన్ని చోట్ల అవసరం ఉండకపోవచ్చు. ఆ సమయానికి అక్కడ అవసరం ఉంటే ఉండొచ్చు కానీ, వాస్తవానికి ఆ ఆరోపణ అనేది పనికిరాదు. ఆ అన్ని చోట్ల అదే ఆరోపణ ఉంటుందా అంటే ఉండదు. మీరు ప్రతిసారి నేను తండ్రిని, నేను భర్తను, నేను భార్యను అని అనుకోవాల్సిన పని లేదు. అలా కాకుండా ఆరోపణ తీసి మనం ఎప్పుడైతే సాక్షి రూపంగా ఈ ఆరోపణలన్నిటికీ మనం సాక్షి రూపంగా ఉండి కూడా జగత్తులో ప్రేమగా వ్యవహరించొచ్చు. రాగద్వేషాన్ని మనం దేనితో రీప్లేస్ చేయాలి అంటే ప్రేమతో రీప్లేస్ చేయాలి. ఎప్పుడైతే మనం ప్రేమతో రీప్లేస్ చేశామనుకోండి, నేను తండ్రిని, నేను కొడుకును అనే భావన కేవలం చాలా లిమిటెడ్ అయ్యి ఉంటుంది. అదే ప్రేమ ఉండిందనుకోండి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మన పిల్లలే అనే భావన కలుగుతుంది. అలా కాకుండా రాగద్వేషాలు ఉంటే, నా పిల్లవాడు మాత్రమే నా పిల్లవాడు. వీడిని నేను ఎలా వృద్ధిలోకి తీసుకురావాలి అని ఫోకస్డ్ ఒక సింగిల్ పాయింటెడ్‌లో ఉండి ఆ ఐ అండ్ మైండ్ అనే పాయింట్‌లో ఉండి రాగద్వేషాలతో ఉంటాం. వన్స్ ఆ రాగద్వేషాలు లేనటువంటి వాటిని రాగద్వేషాలను ప్రేమతో రీప్లేస్ చేసినప్పుడు ఎటువంటి ట్రిమెండస్ ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది అంటే, చాలా ట్రిమెండస్ అయినటువంటి ఫ్రీడమ్ మనకు అనుభవానికొస్తుంది. ఇప్పుడు నేను రాగంతో, ద్వేషంతో ఉన్నానా? లేక ప్రేమతో ఉన్నానా? అని మీరు చెక్ చేసుకోవాలి అంటే, మీకు ఫ్రీడమ్ అనుభవానికి వస్తుందా? లేకపోతే నేనెక్కడైనా బంధించి ఉన్నానా? నేను పలానా విషయాలకు, పలానా వ్యక్తులకి బద్ధుడై ఉన్నానా? లేక నాకు ట్రిమెండస్ ఫ్రీడమ్ అనుభవానికొస్తుందా? అని చెక్ చేసుకుంటే, మీరు రాగద్వేషాల్లో ఉన్నారా? లేకపోతే
ప్రేమతో వ్యవహరిస్తున్నారా అనేది అర్థమవుతుంది. కాబట్టి తితిక్ష అంటే వీటన్నిటి పట్ల, సుఖదుఖాల పట్ల, రాగద్వేషాలతో పట్ల, శీతోష్ణాలు, కొంచెం దేహం కూడా కొంచెం తపస్సు అవసరం. అలా అని మీరు కఠిన తపస్సు ఇప్పుడు మీరు మైనస్ డిగ్రీలో స్వెటర్‌లేసుకోకుండా ఉండమని కాదు. కొంచెం చలి ఉన్నప్పుడు వెంటనే స్వెటరేసుకోకుండా లేదా కొంచెం వేడిగా ఉంటే ఏసీ ఆన్ చేయకుండా కొంచెం దాన్ని అనుభవాల్లోకి తీసుకురావాలి. బాడీకి కూడా కొంచెం తపస్సనేది అవసరం. ఎప్పుడైతే మనము ఈ తితిక్షతో ఉంటామో, మనకు జీవితంలో ఎంత పెద్ద సవాలొచ్చినా కూడా దాన్ని ఎదుర్కోగలం. తితిక్ష లేకపోతే మన చిన్న చిన్న దుఃఖమే మనకి ఎంతో పెద్ద బండరాయి మన నెత్తిన పడిందా అన్నట్టు మనకనిపిస్తుంది. కాబట్టి మనము ఈ రాగద్వేషాలు, సుఖదుఖాలు, శీతోష్ణాలు వీటి పట్ల వాటికంటే భిన్నంగా నుండి సాక్షిగా ఉండి చూసే ప్రయత్నం చేయాలి. రాగద్వేషాల పట్లతో ప్రేమను రీప్లేస్ చేసి మనం సమాజంలో వ్యవహరించేటప్పుడు వ్యవహరించాలి. ఈ శమాధి సంపత్తి మనకి ఎంత ముఖ్యము అంటే నిజంగా చెప్పాలంటే మనకుండే సంపద కంటే ఈ సంపద చాలా గొప్పది. మనకు ఇండ్లు ఉండొచ్చు, కారు ఉండొచ్చు, బంగ్లా ఉండొచ్చు, రూ. 1,00,00,000 డబ్బులుండొచ్చు. ఇవన్నీ కూడా మనకి అవసరమైన టైంలో రక్షిస్తాయా అంటే ఏమో చెప్పలేము. రక్షించొచ్చు, రక్షించవు. కానీ ఈ శమదమాదులు, తితిక్ష మొదలైన ఈ గుణాలు మనలో ఉన్నాయనుకోండి, ఇవి తప్పకుండా మనల్ని రక్షిస్తాయి. మనల్ని ఆ పరమాత్మ వైపు చేరుకునేలాగా చేస్తాయి. మన జీవితంలో మనకు కావాల్సినటువంటి ఆనంద స్వరూపం ఏదైతే ఉన్నదో, దాన్ని మన అనుభవంలోకి తీసుకొస్తాయి. కాబట్టి మనం వీటి మీద ఈ సంపద ఏదైతే ఉన్నదో, శమధమాది షట్ సంపత్తి వీటి మీద మన ఫోకస్ ఉండాలి. బాహ్యమైనటువంటి బాహ్యంలో వ్యవహరించేటప్పుడు డబ్బు లేకుండా జీవించమని నేను చెప్పట్లేదు. అది కూడా అవసరమే జీవించాలంటే డబ్బు మొదలైనవి అవన్నీ ఉంటాయి. వాటి పట్ల మనం సాక్షిగా ఉంటూ, ఈ సంపదను మనము ఎక్కువ పోగు చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జీవితము ఎంతో శాంతిగా, సుఖవంతమై ఉంటుంది. శాంతి సుఖాలు లేని జీవితము చాలా కష్టంగా ఉంటుంది. శాంతి, సుఖము మనకు అనుభవానికి రావాలి అంటే, మనకు కావాల్సినంత సంపద ఏంటి అంటే, ఈ శమధమాదులు, ఈ సంపద లేకుండా మనకు సుఖశాంతులు అనుభవానికి వస్తాయి అంటే, చాలా కష్టం. ఈ సంపద లేకుండా మనకు సుఖశాంతులు అనుభవానికే రావు. ఎప్పుడైతే మనకి ఈ శమాది షట్ సంపత్తి మన దగ్గర ఈ సంపద కలదో, అప్పుడు మనకు సుఖశాంతులు వద్దన్నా కూడా అవే వచ్చి కూర్చుంటాయి. నాకొద్దండి, నాకు సుఖమొద్దు, శాంతి వద్దు, నాకు ఈ సంపద ఉంటే చాలు అని మీరన్నారనుకోండి, అలా ఏమి లేదు, మీ ఫలం మీకొచ్చేస్తుంది అని ఆ సుఖశాంతులొచ్చి మీరొద్దన్నా మీ ముందు కూర్చొనుంటాయి. ఆ విధంగా మనము ఈ షట్ సంపత్తిలో ఇప్పటి వరకు శమ, దమ, ఉపరతి, తితిక్ష ఇంకా 2 మిగిలున్నాయి. శ్రద్ధ, సమాధానం. శ్రద్ధ అంటే ఏమిటి? సమాధానం అంటే ఏంటి? మనము తర్వాత క్లాస్‌లో వచ్చే వారం చూద్దాము. ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీకృష్ణార్పణమస్తు.